ఒక ఊరిలో అవధాని అనే పండితుడు ఉండేవాడు. ఉన్న ఊర్లో కాక పక్క ఊళ్లలో వెళ్లి జోష్యం చెప్పేవాడు. ఆ విధంగా డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో ఊర్లో పొలాలు, భూములు కొనేవాడు. అలా ఆ నోటా ఈ నోటా పాకి మంచి జ్యోతిష్యుడు అని పేరు సంపాదించుకున్నాడు. ఉన్న ఊళ్ళో వాళ్లు జోస్యం అడిగితే తమ పరిస్థితులు చెప్పితే అలాగే ఏమీ పర్వాలేదు, మంచి జరుగుతుంది, భయం ఎందుకు అని ఏదో అనేసి జోస్యం చెప్పేవాడు కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు కూలీ నాలి చేసుకుని జీవించేవాళ్లు. పక్క ఊళ్లలో అయితే వర్తకులు, ధనికులు, వ్యాపారవేత్తలు ఉంటారు. ఎక్కువ డబ్బు గిట్టింపు అవుతుందని. ఒకనాడు అవధాని పంటలు చేతికి వచ్చాక కుప్పలు రాసులుగా నూరిపోసి ఆరే చోట ఉంచారు. సుష్టిగా భోజనం చేసి మధ్యాహ్నం వీధి అరుగుమీద వాలు కుర్చీలో సావధానంగా చేరబడి ఉన్నాడు. ఆ దారిగుండా ఒక చాకలి గాడిద మీద బట్టలు మూటలతో వెళ్తూ, దండాలండి అవధానిగారు, కుప్పలు నూరు పోశారు కదా, తొందరగా బళ్లకెత్తిచేయండి, వాన వచ్చేలాగా ఉంది అని అన్నాడు.